కాసేపట్లో అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు. పాక్ ప్రధానితో తొలుత వేర్వేరు భేటీలు, తర్వాత ముఖాముఖి చర్చలు. కాసేపట్లో ఐలాపూర్లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు. అపార్ట్మెంట్లు ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం. తమకు సమాచారం ఇవ్వలేదంటున్న అపార్ట్మెంట్ వాసులు. నందికొట్కూరు టీడీపీలో అంతర్గత విభేదాలు. నడి రోడ్డుపై పరస్పరం దూషించుకున్న మాజీ కౌన్సిలర్లు. పూలే జయంతి కార్యక్రమం వేదికగా బయటపడ్డ లుకలుకలు. బనగానపల్లెలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం. హాజరైన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ముఖ్య నేతలు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు. అభివృద్ధి పేరుతో మంత్రి నారాయణ దోపిడీ చేస్తున్నారు. చెట్టు నీరుని వదిలిపెట్టడం లేదని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ధ్వజం. జనరల్ సీట్లలో కూడా బీసీలకు పదవులు ఇచ్చిన ఘనత జగన్ది. చంద్రబాబు పాలనలో బీసీలపై దాడులు పెరిగాయన్న జోగి రమేష్. కూటమి సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. సీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని తోపుదుర్తి ఆగ్రహం. గుంటూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు. మహిళా సాధికారతకు ఎనలేని కృషి చేశారని కొనియాడిన నేతలు. కదిరిలో రెచ్చిపోతున్న టీడీపీ మట్టి మాఫియా. అధికార మదంతో యథేచ్ఛగా దందా, ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారని స్థానికుల ఆవేదన. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఎమ్మెల్యే భూపతి రెడ్డికి సవాల్ చేసి చర్చకు వచ్చిన బీజేపీ నేత దినేష్ ను అడ్డుకొని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ నెల 16, 17, 18 తేదీలలో ప్రత్యేక పార్లమెంటు సెషన్. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు విపక్షాలు సహకరించాలన్న డీకే అరుణ. ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన బాలిక మృతదేహానికి కాసేపట్లో పోస్టుమార్టం. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని పేరెంట్స్ డిమాండ్. నేడు ఐపీఎల్లో డబుల్ హెడర్ ఫైట్. కాసేపట్లో సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. రాత్రి సీఎస్కేతో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్.